అందరికీ నమస్తే అండి. నాకు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ చూసిన తర్వాత నవ్వాలా ఏడవాలా అర్థం కాల. ఓజీ సినిమా గురించి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారండి. మిరాయి సినిమాకి రూ. 150 కదా, ఓజీ సినిమాకి రూ. 1000 ఎందుకు పెంచారు? పెంచాల్సిన అవసరం ఏముంది? ఇది అధికార దుర్వినియోగం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు దోచేసుకుంటున్నారని మాట్లాడుతున్నాను. నీకేమన్నా తీరు తినం ఏమైనా ఉందా అంబటి రాంబాబు? అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతావు? నీకు క్లారిటీ ఉందా? ఇప్పుడు అన్న మద్యం అమ్మేశాడు, మద్యం దాకా వద్దు, వ్యూహం సినిమాను యాత్ర సినిమాను అనుకుంటా ఫైబర్ నెట్ ద్వారాగా డైరెక్ట్గా కొని వీళ్ళే సిటీ కేబుల్లో వేసేసారు. ఐడియా ఉంది నీకు? ఫైబర్ నెట్ ద్వారాగా ఎవడమ్మ కూడా సొమ్ము అది? ఎవడి సొమ్ము ఎవడికి ఇచ్చారు? ఆ దోపిడీ కాదా? ఇక్కడ మీరు మాట్లాడితే దోపిడీ అది ఇది అని చెప్పేసి ఎవడేంటాడని చెప్పేసి నీ అపాభయకవర్లు. నువ్వు మాట్లాడతానికి నీకని ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ని పేదవాళ్ళకి దూరం చేస్తారు అంటాడు. చూడమ్మా జీవితమా, అంటే సినిమా లేకపోతే పేదవాడు ఎవడో కూడా బతకలేడంట. సినిమాతోనే పేదవాడు బతికంతా ఆధారపడి ఉంది. మీరు రూ. 1000 పెట్టేస్తే ఎవడు చూస్తాడో? చూసినోడు చూస్తాడో, చూడకపోతే మానేస్తాడో. ఒకవేళ పోతే సినిమా పోద్ది, హిట్ అయితే హిట్ అవుద్ది. నీకేమి నిప్పయ్యా? మీరు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మీరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలి? దేని గురించి మాట్లాడాలి? రాష్ట్ర సమస్యల గురించి మానేసి సినిమా రేట్లు ఎందుకు పెంచారండి? ఆ టికెట్ ఎందుకండి? రూ. 1000 ఎందుకండి? ఇవన్నీ మీకెందుకండి? పోనీ పక్కన పెట్టేసి ఈ పనికిమాల డిస్కషన్లు అన్నీ ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకుండా ఏం పీకుతున్నాడయా? మీరు మాత్రం అసెంబ్లీకి వెళ్ళమాకండి. ఇక్కడికి వచ్చి అప్పాబాయ గారు చెప్పండి. ఓజీ సినిమాకి రూ. 1000 ఎందుకు పెంచారు? 2000 ఎందుకు పెంచారు? ఎవడు చూడగలుగుతాడు? చూసినోడు చూస్తా, లేకపోతే మానేస్తా. నిన్ను అడగలేదు కదా చూడమని. ఇక్కడ ఏమైనా బలవంతం పెట్టట్లేదు కదా. మరి ఆ మాత్రం మనకి ఎందుకు గుర్రు దించేసుకుంటావు? ఓకేనా? ఈ యథావరం మాటలే పోలేదు నీకు. ఇంకా ఈ తగ్గించుకుంటే బాగుంటుందా? ఇంక ఈ కట్టి పెడితే బాగుంటుంది.